Praise the Lord. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము అపరాధ పరిహారార్థ బలి. మన పాఠాన్ని స్టార్ట్ చేసే ముందు వేద గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. లేవి కాండము 5వ అధ్యాయము 6వ వాక్యము. తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే గాని ఆడు మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. ప్రైజ్ ది లార్డ్. కిడ్స్, మనము ముందు పాఠంలో ఏం నేర్చుకున్నామంటే, పాత నిబంధన కాలంలో ఏ మనుషుడైనా తప్పు చేస్తే, లేకపోతే యాజకుడు కావచ్చు, అధికారి కావచ్చు, వారు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తముగా వారు ఒక బలి పశువుని దేవునికి బలిగా అర్పింపవలను. వారికి బదులుగా వారి పాపములకు ప్రాయశ్చిత్తం నిమిత్తము యాజకుడు ఆ బలిని బలిపీఠం మీద దహిస్తాడనమాట. అప్పుడు వారు చేసినటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. దీన్నే పాప పరిహారార్థ బలి అని అంటారు. ఈ పాఠంను మనము ముందు పాఠంలో వివరముగా తెలుసుకున్నాము. మరి ఈ దినమున ఈ పాఠంలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, అపరాధ పరిహారార్థ బలిని గురించి మనము వివరముగా తెలుసుకుందాము. లేవి కాండము 5వ అధ్యాయము పూర్తిగా చదివినట్లయితే, అలాగే 7వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 7వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే ఈ అపరాధ పరిహారార్థ బలి గురించి మనకు వివరముగా అర్థమవుతుంది. అపరాధ పరిహారార్థ బలి అన్నది ఒక మనుషుడు అజ్ఞానం చేత చేసిన ఒక కార్యమును తన జ్ఞానాభివృద్ధికి తగిన విధముగా దేవునికి విరోధమైన నేరము లేక అపరాధము చేశాడని తదుపరి గ్రహించిన ఎడల దానికి ప్రాయశ్చిత్తముగా బలి అర్పించవలసి ఉంటది. దీనినే అపరాధ పరిహారార్థ బలి అని అంటారు. దీని అర్థం ఏమై ఉన్నది అంటే, ఏ మనుషుడైనా అతడు తెలియకుండా అతడు చేయకూడని కార్యం ఏదైనా చేసినప్పుడు తర్వాత అతని విచక్షణకు ఇది నేను చేయకూడని కార్యం అతని జ్ఞానంలోకి వచ్చినప్పుడు దాని గురించి అతడు దేవుని యొద్ద క్షమాపణ కోరి బలి అర్పించినప్పుడు దాని నుండి అతడు విముక్తి పొందుతాడు. ఆ పాపం నుండి అతడు పరిహారం చెందుతాడు. లేని ఎడల అది పాపముగా పరిగణనలోకి వస్తుంది. కాబట్టి అటువంటి తప్పులకు అర్పించే బలినే అపరాధ పరిహారార్థ బలి అని కూడా అంటారు. అపరాధ పరిహారార్థ బలిని ఇంగ్లీష్లో అనగా ఆంగ్లంలో ట్రెస్పాస్ ఆఫరింగ్ అని అంటారు. ట్రెస్పాస్ అనే పదానికి అర్థం ఏమంటే హద్దు మీరుట. మనం వేద గ్రంథంలో వాటి గురించి ఉదాహరణ చూసుకున్నట్లయితే, అహరోను, మిరియాము, మోషే గురించి సనుక్కొనుట, అలాగే దావీదు బెత్షెబా విషయంలో చేసిన తప్పును గురించి కూడా మనము దీనికి ఉదాహరణగా చెప్పుకొనవచ్చును. ఇశ్రాయేలు ప్రజలు వారు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు, వారు ఎక్కడైనా బస చేయవలసిన సమయం వచ్చినప్పుడు, ఆ దండు అక్కడ దిగినప్పుడు అహరోను అతని కుమారులు ఏం చేయాలి అంటే, మోసుకొని వెళ్తున్నటువంటి మందసమును ఆ కప్పు తెరను దించి సాక్షాత్ మందసమైనటువంటి మందస పెట్టిని కప్పవలెను. తర్వాత సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ ఆ కప్పు తెరతో
ముగించడం జరిగిన తరువాత కహాతీయులు వచ్చి వాటిని మోయవలెను. అవి కప్పబడుచున్నప్పుడు ఒకవేళ పొరపాటుగా కహాతీయులు వాటిని చూచినట్లయితే వారికి అది తప్పుగాను పాపముగాను పరిగణింపబడుతుంది. దాని నిమిత్తము వారు ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము బలి ద్వారా చెల్లించవలసిన అవసరమై ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, మనం చేసిన పాపములకును మన అతిక్రమంలో నిమిత్తము ప్రాయశ్చిత్తం కొరకు ఒక నిర్దోషమైన రక్తము చిందింపబడినది. లేవి కాండము 5వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 4వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ కార్యములు వారు చేయకూడనివి, అవి చేసినట్లయితే అవి ఏ విధముగా పాపముగా పరిగణింపబడతాయి అనే విశేషాలను మనము వివరముగా చూడవచ్చును. ఒక వ్యక్తి ఒట్టు పెట్టుకొని తాను చూచిన దానికి అతను సాక్షి అయ్యింది దాన్ని తెలియచేయకపోవడము పాపముగా పరిగణింపబడుతుంది. అలాగే ఒక వ్యక్తి వారు ముట్టకూడని అపవిత్రమైన వస్తువులు ఏవైనా ముట్టిన అది పాపముగా ఎంచబడుచున్నది. మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అది కూడా అతనికి పాపముగా ఎంచబడుచున్నది. కాబట్టి లేవి కాండము 5వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే ఈ వివరములన్నీ మనకు వివరంగా అర్థమవుతాయి. అలాగే వీరు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం నిమిత్తము బలి వస్తువులుగా ఏమేమి తీసుకురావాలనే విశేషాలను కూడా మనము 5వ అధ్యాయంలో వివరంగా చదువుకొనవచ్చును. బలికి అర్పింపవలసిన బలి వస్తువులు వారి వారి స్తోమతకు తగిన విధముగా వారు చెల్లింపవచ్చును. ఉదాహరణకు అవి ఏంటి అని మనము ఇక్కడ చెప్పుకున్నాము. మందలో నుండి ఆడు గొర్రె పిల్ల లేక ఆడు మేక పిల్ల, అలాగే 2 తెల్ల గువ్వలు లేక 2 పావురపు పిల్లలు, అలాగే తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు. ఈ చెప్పబడిన ఈ వస్తువుల్లో వారి వారి స్తోమతకు తగిన విధముగా వారు చేసినటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తముగా బలి వస్తువుగా వాటిని తీసుకుని వచ్చి యాజకుని దగ్గర అప్పగించి, యాజకుడు వారు చేసినటువంటి పాపముల నిమిత్తము దేవునికి బలి అర్పించి దేవుని యొద్ద నుండి ఆ పాపమునకు పరిహారము అతనికి కలుగుతుంది. ఇది అపరాధ పరిహారార్థ బలి గురించినటువంటి వివరణ. నూతన నిబంధన కాలం వచ్చే సమయానికి మనం ముందుగా చెప్పుకున్న ప్రకారము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వాక్యంలో చెప్పుకున్న ప్రకారము మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము మన కొరకు నిర్దోషమైన రక్తము శిలువ మీద చిందింపబడినది. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనకు రక్షణ కలుగు చేయుటకు మన పాపముల నిమిత్తము, మన అతిక్రమం నిమిత్తము ఆయన కొట్టబడి శిలువ మరణము పొంది ఉన్నాడు. కాబట్టి నూతన నిబంధన కాలంలో ఈ బలి అనే కాన్సెప్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు బలియాగముగా అర్పించబడ్డాడు కాబట్టి నూతన నిబంధన కాలంలో లేదు. కాబట్టి బలి, పాప పరిహారార్థ బలి, ఇవి 2 దేవునికి చాలా పరిశుద్ధమైన బలిగా పరిగణింపబడ్డాయని లేవి కాండము 7వ అధ్యాయము 1వ వాక్యంలో చెప్పబడుచున్నది. కాబట్టి మనం ప్రతిదినము మనల్ని మనం పరిశీలించుకొని మన పాపములను
దేవుని సన్నిధానంలో ఒప్పుకొని ప్రార్థనా జీవితంలో మనం గడిపి ప్రార్థనలో ఎక్కువగా దేవునితో సాన్నిహిత్యం పెంచుకొని ఆయన రాకడ పర్యంతం మనం ప్రతిదినము మనము పరిశుద్ధపరచుకుంటూ దేవుని రాకడ పర్యంతము యథార్థంగా జీవించి ఆయన రాకడలో కనబడాలని నా వాంఛ అయి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్.